కష్టకాలంలో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి భారతదేశ మనుగడను సుస్థిరం చేసిన అపర చాణక్యుడు పివి నరసింహారావు అని మాజీ శాసనసభ్యుడు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, రూడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు అన్నారు. పివి 104వ జయంతి కార్యక్రమం స్వతంత్ర సమరయోధుల పార్కులో శనివారం జరిగింది. రౌతు మాట్లాడుతూ పివి మరణానంతరం దేశం మొత్తం మీద తొలి విగ్రహాన్ని రాజమండ్రిలో నెలకొల్పడం తన అదృష్టమన్నారు. సమితి కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రకేసరి యువజన సమితికి పివి నరసింహారావు జీవితకాల సభ్యుడని, ఆయన ప్రోత్సాహంతోనే సమితి విద్యాలయాలు స్థాపించిందని తెలిపారు. సమితి పూర్వాధ్యక్షుడు దేశిరెడ్డి బలరామనాయుడు మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా పివి జయంతి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి కార్యదర్శి బెజవాడ రంగారావు, సమాజ సేవకులు పివి కృష్ణారావు, సభ్యులు దూర్వాసుల సత్యనారాయణ, రఘుపాత్రుని సాయిబాబా, గొడుపూడి సునీల్, గౌతమ్ పాల్గొన్నారు. పార్కు ఆయన పేరును పెట్టి గవర్నర్ అప్పుడు సుశీల్ కుమార్ సిండే గారి చేత తీసుకొచ్చి ఓపెన్ చేయించడం కూడా జరిగింది. ఇంకా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా అది తరగనటువంటిది. అయితే మహానుభావులు పుడితే కొందరు ఏంటంటే మనం శారీరకంగా మన మధ్యలో ఉండరు, కానీ ఈ సమాజం ఉన్నంతకాలం బతికే ఉంటారంటానికి ఇవాళ పివి నరసింహారావు జయంతి ఒక నిదర్శనం. ఆయన లేకపోయినా ఆయన మనం స్మరించుకుంటున్నాం. మన బంధువు కాదు, మన రక్త సంబంధికులు కాదు, మనకి ఏమి కాదు, కానీ మన అందరి కోసం బతికాడు ఆయన. కాబట్టి మన అందరూ కూడా ఇప్పుడు ఉన్న మిత్రులు మనం ఎంతమంది వచ్చినా, ఎంతమంది అని కాదు, కడివేరు పాలు కాదు, వచ్చిన 10 మంది కూడా ఈ సమాజం కోసం ఆలోచించేటువంటి మంచి వ్యక్తులు అందరూ కూడా వచ్చారు. ప్రత్యేకించి మా మిత్రులను కూడా అభినందిస్తూ ఆ 104వ జయంతి కార్యక్రమం ఒక చరిత్రఘట్టమైనటువంటి ఈ ఫ్రీడమ్ పార్క్ లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మరొకసారి మా మిత్రులందరికీ, సమితి సభ్యులకి, పాల్గొన్న వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జోహార్ పివి నరసింహారావు, జోహార్ పివి నరసింహారావు, జోహార్ పివి నరసింహారావు.